సో ఎప్పుడైతే మనకి ఫోర్త్ సిటీ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి నాగార్జున సాగర్ హైవేకి కూడా మంచి డిమాండ్ అయితే పెరిగింది. సో దాంతోపాటు ఈ ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో ఆ రోడ్ కూడా మాల్ వరకు వస్తుందని చెప్పి కూడా మనం విన్నాం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎన్ఆర్ఐలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎకరాల్లో కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడన్నా మనం ఎకరాల్లో కొనాలంటే మనకు ఏకైక ఉన్న లొకేషన్ అయితే నాగార్జున సాగర్ హైవే. అప్పుడు మాల్ వరకు అయితే మనకి 50 లక్షల నుంచి 50 లక్షల లోపు కూడా దొరికే అవకాశం ఉందని చెప్పి ఉన్నారు. వన్స్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కింద స్టార్ట్ అయ్యాయంటే, కంపెనీస్ కింద వచ్చాయంటే మనకు ఒకసారిగా ఆ లొకేషన్ అనేది రేపు ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉండే అవకాశం అని చెప్పి కూడా వింటున్నాం. ఏంటి అసలు నాగార్జున సాగర్ హైవేలో ఏం జరుగుతుంది? ప్రజెంట్ ఫోర్త్ సిటీకి ఎంత దూరంలో ఉంది? అంటే ఎస్పెషల్లీ ఫోర్త్ సిటీ వచ్చేసిందంటే సాగర్ హైవేకు శ్రీశైలం హైవేకు మిడిల్లో వస్తున్నంత కూడా ఫోర్త్ సిటీ. అయితే ఫోర్త్ సిటీలో ఎక్కువ భాగం శ్రీశైలం హైవేలో ఉండేటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఆ పక్క సెగ్మెంట్ అంతా కూడా లైఫ్ సైన్స్ హబ్ ఎక్కువగా వస్తుంది. సో దాంట్లో అవతల వైపు దాకా ఏమైందంటే రాచకొండ ఫారెస్ట్, రాచకొండ హిల్స్ స్టార్ట్ అవుతుంది. సో అటువైపు ఫిలిమ్స్ స్టూడియోస్ కట్టాలనేది ఒక ప్రపోజల్, దాంతోపాటు నైట్ సఫారీ ఒకటి, దాంతోపాటు జూ పార్క్ కూడా ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ మెయిన్ క్రైటీరియా ఉంది. అయితే అది కాకుండా ఏంటంటే ఓన్లీ ఫోర్త్ సిటీ బేస్గా చూసినట్టయితే మనం ఇక్కడ 2 హైవేల మధ్యలో వస్తున్నటువంటి మేజర్ టౌన్ అంతా కూడా ఫోర్త్ సిటీ 14,000 ఎకరాలు ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే చేశారో 2 యాచారం, కందుకూరు నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని మండలాలు ఇబ్రహీంపట్నంలో ఉన్నప్పటికీ, కొన్ని మండలాలు మహేశ్వరంలో ఉన్నప్పటికీ కూడా మేజర్ పార్ట్ 35 విలేజ్, 5 కందుకూరు అండ్ యాచారం నుంచే ఎక్కువ మండలాలు యాడ్ అయినాయి 54 విలేజ్లలో. సో రిమైనింగ్ ఇటు కడతాలు కానీ, ఆమన్గల్ కానీ, ఇటు వస్తే మహేశ్వరము, ఇటు వచ్చినట్టయితే మళ్ళీ యాచారము, ఇబ్రహీంపట్నము, మాలు, ఇవంతా కూడా కలిపి మొత్తం 56 విలేజ్, 762 చదరపు కిలోమీటర్ విస్తరణతో ఉన్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే క్రియేట్ చేశారో జీవో నెంబర్ 69 ద్వారా ఇదంతా కూడా మనకు FCDA పరిధిలో ఉంటుంది. దీనికి సపరేట్ FCDA నామ్స్ పెట్టారు. FCDAకి సపరేట్ ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేశారు. చైర్మన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్ ఉంటున్నారు. సో వీళ్ళు అక్కడ జరిగేటువంటి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా కూడా FCDAనే అబ్జర్వేషన్లో ఉంటుంది, FCDAనే డెవలప్మెంట్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు FCDA విస్తీర్ణం ఎంత, FCDA మాస్టర్ ప్లాన్ ఇచ్చారు కానీ ఎక్కడ ఏది ఇస్తున్నాము, ఏది జరుగుతుంది అనేది మాస్టర్ ప్లాన్లో ఏ రోడ్డు, ఏ కనెక్టివిటీ వస్తుంది అనేది ఇంకా క్లియర్గా రాలేదు. సో మనము లైక్ ఇప్పుడు కందుకూరు నుంచి యాచారం వరకు 200 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఆ 200 ఫీట్ రోడ్ ప్రజెంట్ మీర్ఖాన్పేట వరకు రోడ్డు కంప్లీట్ అయిపోయింది, 200 ఫీట్ రోడ్డు. ఈ 200 ఫీట్ రోడ్డుతో పాటు మిగతా రోడ్లు ఏ విధంగా వస్తున్నాయి అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మాస్టర్ ప్లాన్లో ఏ రోడ్ ఎక్కడ చేస్తుంటే లైక్ ఇప్పుడు మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆమన్గల్ ట్రిపుల్ ఆర్ కనెక్టివిటీ వరకు 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవే రాబోతుంది. దీనికి ఆల్మోస్ట్ ఒక 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇవన్నీ రోడ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు లైక్ కుర్మిద్ద ఉంది, కుర్మిద్ద కనెక్టివిటీ రోడ్ ఏమో తెలియదు, నర్దీక్ సింగారం ఉంది, నందివనపర్తి ఉంది. సో ఈ కనెక్టివిటీ రోడ్లు ఏ కనెక్టివిటీ రోడ్డు ఇస్తున్నారు, ఎంత విస్తీర్ణంతో ఏ రోడ్డు ఎక్కడి నుంచి పోతుందో తెలియదు. సో విత్ ఇన్ ది FCDAలో కొనుక్కోవడం కంటే ఈ టైంలో FCDA బౌండరీస్లో కొనుక్కోవడం అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మీరు అన్నారు ఏది క్లారిటీ లేదు, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఒకసారి భూముల రేట్లు పెరిగే అవకాశం డెఫినెట్గా పెరుగుతుంది. సో ఇప్పుడు ఇది రైట్ టైం అని చెప్పి కూడా ఒక మాట మీరు అన్నట్లు కూడా అంటే ఇక్కడ రోడ్లు విస్తీర్ణం పెరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు 330 ఫీట్ల రోడ్ రతన్ టాటా రోడ్ పోతుంది, 200 ఫీట్ల రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే నెట్ జీరో పొల్యూషన్ సిటీని ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. సో ఇక్కడ మేజర్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంది, నెట్ జీరో పొల్యూషన్ సిటీ ఏర్పాటు చేయాలని. అలాంటప్పుడు రోడ్ల విస్తీర్ణ 200 ఫీట్లు 300 ఫీట్ల రోడ్లు వచ్చే అవకాశం ఉంది. సో మీరు కొన్నది 200 గజాలు, 300 గజాలు, 500 గజాలు అయితే ఆ రోడ్డు మీ దాంట్లోకి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది. సో నేనేం చెప్తున్నానంటే కనెక్టివిటీ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడే డెవలప్ అయితే అక్కడ కొనుక్కోవడం బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ రోడ్లు క్రియేట్ అయ్యి ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు పక్కన కొనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు ఎకరాల్లో ల్యాండ్ దొరుకుతుంది. ఒక 50 లక్షల్లో కూడా అక్కడ మంచి ల్యాండ్ దొరికే అవకాశం ఉంది అని చెప్పి కూడా మన రోడ్ సైడ్ వినిపిస్తున్నమాట. అది నిజమేనా? అసలు అక్కడ ఇబ్రహీంపట్నం యాచారం మధ్యలో దొరకదండి, మాల్ మల్లెపల్లి ఆ రూట్ లో దొరికే అవకాశం ఉంటుంది. సో అది కూడా హైవే పక్కన కదా, హైవే నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళినట్టయితే 50 లక్షలు 60-70 లక్షల్లో దొరికే ఛాన్సెస్ ఉంది ఆ రూట్ లో. ఎందుకంటే అక్కడ ఆ వైపు మొత్తం 4,200 ఎకరాల్లో లైఫ్ సైన్స్ హబ్ రాబోతుంది. సో ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సాగర్ హైవే కూడా ట్రెమెండస్ డెవలప్మెంట్ కనపడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో సాగర్ హైవే దాటిన తర్వాత మధ్య బాగా వినిపిస్తుంది ఏంటంటే రాజేంద్ర నగర్, కొల్లూరు అండ్ తుక్కుగూడ, ఈ 3 అసలు ఎప్పటికీ మన హైటెక్ సిటీ, గచ్చిబౌలి ల్యాండ్
డెవలప్ అయిపోతున్నాయి, ఫ్యూచర్ మొత్తం అక్కడే ఉందని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. అంటే వెస్ట్ హైదరాబాద్ కొద్దిగా సాచురేషన్ మోడ్లోకి వచ్చినట్టు తెలుస్తుందండి. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినాయి, ఓపెన్ ల్యాండ్లో అంతా కూడా, సో ప్రైవేట్ ల్యాండ్లో. అయితే అంతే గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా ఒకటి బుద్వేల్ ఫోకస్గా ఉంది, బుద్వేల్ రాజేంద్ర నగర్ ఫోకస్గా ఉంది, ఆ తర్వాత శంషాబాద్ వరకు. ఈ శంషాబాద్ వరకు బుద్వేల్ రాజేంద్ర నగర్ శంషాబాద్ వరకు కూడా అన్ని పెద్ద హైరైజ్ కంపెనీలు, స్కై స్కాపర్స్ వచ్చారు. లైక్ గోడ్రేజ్ కానీ, మనకు ప్రెస్టేజ్ కానీ, ఇటు వస్తే రామ్కీ కానీ, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు శంషాబాద్ వరకు. మీరు అన్నట్టుగా మళ్ళీ తుక్కుగూడకు వచ్చేసరికి ఏమైందంటే సౌత్ హైదరాబాద్లో, మేజర్ సౌత్ హైదరాబాద్లో ఫోకస్ ఉన్నటువంటి టౌన్ ఏదైనా ఉంటుంది తుక్కుగూడలో చూసినట్టయితే మనకు అక్కడ ఆల్రెడీ లాస్ట్ 10 years బ్యాక్ మ్యాక్ బీటీఆర్ వాళ్ళు విల్లా కమ్యూనిటీ చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగింది. దాంతో పాటు అక్కడ చిన్న చిన్న విల్లా కంపెనీస్తో పాటు హై రైజ్ అపార్ట్మెంట్లు, స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆ సరౌండింగ్ మొత్తం పెరిగాయి ఈ మధ్యలో. మీద ఆల్మోస్ట్ ఒక 50 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇప్పుడు, విల్లా కమ్యూనిటీస్ అక్కడ. ఎందుకంటే అక్కడ ఎక్కువ భాగము అర్బన్ ఫారెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ పరంగా బాగుంటుంది, నియర్ బై ఎయిర్పోర్ట్ ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలి కూడా త్రూ ఓఆర్ఆర్ ద్వారా రావడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది అనేది ఒకటి. పొల్యూషన్ తక్కువ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా తుక్కుగూడలో కూడా ఇవాళ చూసినట్టయితే మనకు కోటి 50 నుంచి 1,60,00,000 లీస్ట్ గజం 40,000. అంత మించి లేదు, తక్కువ అంటే 30,000. కొంచెం లోపలికి వెళ్తే 25 ఉంది. ఇప్పుడు మహేశ్వరం ఆంచి ఒక ముందుకు వెళ్తే తీగాపురం నుంచి మహేశ్వరంలో డిఫరెంట్ రేట్, 15,000 నుంచి పెడితే 22,000 వరకు మహేశ్వరం దొరుకుతుంది. అదే శ్రీశైలం హైవేలో చూసినట్టయితే, కందుకూరు చూసినట్టయితే 25 నుంచి 30,000 మధ్యలో ఉంది. సో అదే కడతాలు పోతే మనకు 15,000 నుంచి 20,000 మధ్యలో దొరుకుతుంది కడతాలు. సో ఏరియాని బట్టి ప్రైస్ మారుతుంది, టౌన్ బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. వెరీ క్లోజ్ టు ది టౌన్ ఉందనుకోండి, కొద్దిగా ప్రైస్ డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. కొద్దిగా టౌన్ కొద్దిగా అడ్జసెంట్ లేదు, కొద్దిగా పక్కకి వెళ్ళామనుకోండి, కొద్దిగా ప్రైస్ తగ్గుతుంది. సో ఎక్కడ కొనుక్కున్నా కూడా ఇవన్నీ కూడా ఫ్యూచర్లో పెరిగేటువంటి టౌన్లు, అర్బనైజేషన్ చాలా స్పీడ్గా అయ్యేటటువంటి టౌన్లు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు శ్రీశైలం హైవేలో చూసినట్టయితే మీరు కందుకూరు నుంచి మొదలు పెట్టుకుంటే ఆమన్గల్ వరకు ఫ్యూచర్ సిటీ లెఫ్ట్ సైడ్ అంతా కూడా, ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా 16,000 ఎకరాల్లో ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ అక్విజిషన్ 14,000 ఎకరాలు ఉంది. ఆల్మోస్ట్ 30,000 ఎకర్స్ ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ 10 yearsలో ఇక్కడ ఎన్ని వేల కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని వేల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి కంపెనీ చూసినట్టయితే మనకు ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ ఉంది, అమెజాన్ డేటా సెంటర్ ఉంది, దాంతోపాటు ఎఫ్సిడి ఆఫీస్ ఒకటి కట్టబోతున్నారు. మెరబోన్ లాంటి కంపెనీ ఇక్కడ 600 కోట్లతో 1000 ఎకరాల్లో ఒక ప్లాంట్ పెట్టబోతుంది. అదేవిధంగా ఎన్టీటీ డాటా వాళ్ళు అవుతుంది, నోయిస్ అనే సంస్థతోని, గూగుల్ అనే సంస్థ ముచ్చెర్ల ఏఐసిటీలో ఒక డేటా సెంటర్ పెట్టబోతున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డేటా సెంటర్లతో పాటు ఇటు మెరబోన్ లాంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ కానీ, గ్రీన్ ఎనర్జీ కంపెనీ కానీ, గ్రీన్ అగ్రికల్చర్ కంపెనీ కానీ, దాంతోపాటు డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ రాబోతున్నాయి. అదేవిధంగా రీసెంట్గా ఏరోస్పేస్ కంపెనీ కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ అనే ఒక కంపెనీ కూడా మనకు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయబోతుంది. మీరు అనేది ఏదైనా ఒక 10 years అయితే పడుతుంది, డెఫినెట్గా రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, అట్లీస్ట్ 5 years మనం వెయిట్ చేయగలిగితే ఫ్యూచర్ సిటీ ఫ్రూట్స్ అనేది మనం చూడగలుగుతాం. ఇప్పుడు రాజేంద్ర నగర్, కొల్లూరులో ఎంత ఉంది ప్రైస్? రాజేంద్ర నగర్ మినిమం 1 lakh క్రాస్ అయింది. 70 to 1 lakh మధ్య రాజేంద్ర నగర్ ఉంది. మీకు ఇటు పోయినట్టు కొల్లూరు అయితే అంతే 50 to 70,000. హైయెస్ట్ ప్రైస్ ఎక్కడ హైదరాబాద్ మొత్తం మీద? నియోపోలిస్. ఓకే, అట్లేం లేదు, డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు నియోపోలిస్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు గజం నడుస్తుంది. ఇప్పుడు మీరు మొన్న రీసెంట్గా కూకట్పల్లిలో 2,92,000 per square యార్డ్ కమర్షియల్ ప్రాపర్టీ. సో అదే గచ్చిబౌలిలో మొన్న రీసెంట్గా 2,50,000 గజం కమర్షియల్ ప్రాపర్టీ. సో డిమాండ్ బట్టి ప్రైసెస్ ఉంది. అదే కొల్లూరు పోతే మీకు 60,000 గజం దొరికేటినాయి, 50,000 గజం దొరికేటివి ఉన్నాయి, 45,000 గజం దొరికే కూడా ఉన్నాయి. కొల్లూరు నుంచి కొంచెం అడ్జస్టెంట్ అటు ఇటు వెళ్తే, ఇప్పుడు వెల్లిమెల్ల నుంచి కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే, ఇప్పుడు అదే మీరు నందిగామ, బానూరు ఆ రూట్లో అయితే 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 35,000, 40,000 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏరియాని బట్టి ప్రైసెస్ ఉన్నాయి.